ప్రముఖ కవి గాయకులు సుద్దాల అశోక్ తేజ గారు మనతో ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ గారు, మీకు రాష్ట్ర ప్రభుత్వము ఒక సత్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? నా జీవితంలో నేను ఒక 2-3 సార్లు ఆకాశానికి ఎగరేసినంత ఆనందం ఏదని జరుగుతుందో బహుశా నా జీవితంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆనందం ఇది. నాకు జాతీయ సినీ ఉత్తమ గేయ పురస్కారం వచ్చినప్పుడు కూడా ఎంత ఆనందపడ్డానో అంతకన్నా 100 రెట్టింపులు ఎక్కువగా నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను. ఎందుకు సార్ అంతగనంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి? రచ్చ గెలిచాను, ఢిల్లీని గెలిచాను, కానీ రాష్ట్రాన్ని గెలవలేదనిపించింది. రాష్ట్రాన్ని గెలిపించినటువంటి నన్ను రాష్ట్రంలోనే గెలిపించిన రేవంత్ గారికి హృదయపూర్తిగా శిరసాభివందనం తెలియజేస్తున్నాను. అందుకోసం నాకు ఆనందంగా అనిపించింది. ఇప్పుడు లోకాన్ని గెలిస్తే ఏం పుట్టింట్లో గెలవాలి కదా. పుట్టింటి లోపల ఆదరణ లేనప్పుడు ప్రపంచం మొత్తం గెలిచినా కూడా ఒక వెలితి ఉంటుంది కదా. ఆ వెలితి వాళ్ళు పూర్తయింది. 10 సంవత్సరాలుగా నా గుండెలో ఉన్న గుణపాన్ని తీసేసినంత హాయిగా ఉంది. ఎందుకు సార్ అది అశోక్ తేజ గారు ఇన్నాళ్ళు ఇక్కడ గుర్తింపు రాలేదని ఎందుకు వెలితిగా అనిపించింది? ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఎదురు చూశాను. ఈ 10 ఏళ్ల కాలంలో నేను ఎదురు చూశాను, అది జరగల. దానికి లోతైన కారణాలకు నేను వెళ్ళను, కానీ నేను కూడా ఉద్యమంలో కావచ్చు, తెలుగు ప్రజలలో కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, నా వంతు సాహిత్య సేవ నేను మిగతా వాళ్ళగా 100% చేశానో లేదు, కానీ నేను సైతం ప్రపంచానికి అన్నట్టు నేను సైతం తెలంగాణకు సాహితీ సేవ చేశాను అనుకునేవాడిని. అంటే మీ ఒక్కరికే చూసుకుంటాను, మీ ఫాదర్ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో పాటలు ఇచ్చారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం లోపల నైజాం రాజుకు వ్యతిరేకంగా గన్ను పెన్నుబడి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఏనాడు సుద్దాల హనుమంతు గురించి, సుద్దాల అశోక్ తేజ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. కనుక నాకు ఇవాళ వచ్చిన గుర్తింపు నా తండ్రిది, నా తల్లికి సమర్పణ చేస్తున్నాను. నా తండ్రికి, తల్లికి, నా ఊరికి, ఇంటి పేరునే సుద్దాలగా మార్చుకున్న హనుమంత్ గారు కాబట్టి నా ఇంటికి, నా ఊరికి, నా తల్లిదండ్రులకి, మా సుద్దాలకి నేను ఈ యొక్క సత్కారాన్ని అంకితం చేస్తున్నాను. అంత ఆనందంగా. సార్, ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది సార్, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి. గతంలో ఉన్నటువంటి తల్లి విగ్రహం పెట్టాలి అని ఒక పక్షము, ఇప్పుడు కొత్తగా విగ్రహం తీసుకొచ్చారు, దీంట్లో దేవతా రూపం లేదు అనే ఒక వాదన వినపడుతుంది. ఒక కవిగా ఎలా చూస్తారు మీరు? ముందుగా రేవంత్ గారితో పాటు మంత్రిమండలికి, తెలంగాణ నూతన ప్రభుత్వానికి, ఏడాదిగా పరిపాలిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు నిన్నటి సత్కార ప్రకటన కోసం. 2, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను చూసినప్పుడు నాకు ఆ విగ్రహంలో ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ కనిపించలా, నన్ను గన్న మా అమ్మ కనిపించింది, మా జానకమ్మ కనిపించింది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, మురారులమ్మ, చాలా పెద్దమ్మ కనిపించలా, మా అమ్మ కనిపించింది. మా అమ్మే కాదు, నా తోడబుట్టిన ఒక అక్క కనిపించింది, మా చెల్లి కనిపించింది, సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించింది, మా అమ్మ కనిపించింది, తెలంగాణ నేలమ్మ కనిపించింది. అందుకు నేను ఈ రకమైనటువంటి అమ్మను తీసుకొచ్చినందుకు నేను ఈ ప్రభుత్వానికి శిరసాభివందనం, మనసాభివందనం, హృదయాభివందనం. అంటే ఒక రాష్ట్రానికి చిహ్నంగా ఉండేటువంటి తల్లి కావచ్చు, ఒక మోడల్ కావచ్చు, ఆ విగ్రహం రూపంలోనే ఎందుకు ఇంత పేదరికం కనపడింది? ఒక కిరీటం లేదు, ఒక నగలు లేవు, ఇంత పీదగా ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేటువంటి విమర్శ ఒకటి. అలాగే గతంలో ఉన్నటువంటి విగ్రహంలో బతుకమ్మ ఉండేది, ఇప్పుడు ఆ బతుకమ్మ తీసేశారు, కల్చర్ మీద దాడి జరుగుతుంది అనే వాదనతో ఏకీభవిస్తారా? నేను అవన్నీ నాకు లెక్కలేదు. నాకు ఒక అమ్మ కనిపించింది అన్నదే నాకు ముఖ్యం. మనిషి దేవుడిని తనలా సృష్టించుకుంటాడు. ప్రతి మనుషులు చేసిన దేవుళ్ళందరూ మనుషుల్లాగానే ఉన్నారు. మనిషి తాను ఎలా ఉంటాడో అలా దేవతను ఊహించుకుంటాడు. తాను ఏం తింటాడో దేవతలకు అదే పెడతాడు. ఇది మానవ నైజం. ఆ మానవ నైజం ప్రకారంగా నాకు ఈ అమ్మ కనిపించింది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇంకా
ఆ అమ్మ ఇలా లేదు అలా లేదు, బంగారం లేదు, మా అమ్మకు కూడా బంగారం లేదు, మా అక్కకు కూడా బంగారం లేదు, మా చెల్లెకు బంగారం లేదు, ఇప్పుడు తెలంగాణ అమ్మకు బంగారం లేదు. ఎస్, నాకు ఇందులో నాకు ఒక సార్వజనీనత కనిపించింది. అది నా పర్సనల్ అభిప్రాయం. రాజకీయ అభిప్రాయాలతో నా సంబంధం లేదు. నేను ఓన్లీ కవిని మాత్రమే. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మని కోరుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి నేనేం చెప్పను. ఎందుకంటే ప్రజాస్వామ్య లోకంలో, ప్రపంచంలో ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి అభిరుచులు వాళ్ళది, ఎవరి దృక్కోణం వాళ్ళది, ఎవరి దృక్పథం వాళ్ళది. నా దృక్పథం గురించి నేను చెప్తున్నాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్. అలాగే తెలంగాణ తల్లి ఇలా చూపిస్తుంది. ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఇలా చూపిస్తే ఇది ఒక పార్టీ చిహ్నం కదా అనేటువంటి మాట కూడా వింటున్నాను. వెంకటేశ్వర స్వామి కూడా ఇలా పెడతాడు, మరి ఆయన కూడా పార్టీ మెంబరేనా? శ్రీరామచంద్రుడు ఇలా పెడతాడు, ఆయన కూడా పార్టీ మెంబరేనా? కాబట్టి ఇది పార్టీలకు సంబంధించింది కాదు. ఇది ఒక తల్లి మన బిడ్డల మంచి కోరుతుంది అని చెప్పడానికి కోసమే. అంటే మొత్తానికి మీకు వచ్చిన సత్కారం ఒకేతైతే తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని కూడా సుద్దాల అశోక్ తేజ నిండుగా స్వాగతిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తెలంగాణ తల్లి అని అసెంబ్లీలో ప్రకటించింది లేదు. ఇది తెలంగాణ తల్లి అని విగ్రహ ఆవిష్కరణ సాధికారికంగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా ఆవిష్కరించింది లేదు. అట్లాగే తెలంగాణ గీతాన్ని కూడా ఇది తెలంగాణ గీతం అని అసెంబ్లీలో చెప్పింది లేదు, ఆ తర్వాత ఆవిష్కరించింది లేదు. అది నిన్న 2 జరిగింది. కాబట్టి ఇది సాధికారికంగా జరుగుతున్న మొదటిసారి ప్రకటనగానే నేను భావిస్తున్నాను. అంటే సాటి కవికి జయ జయ హే తెలంగాణ అనే పాట రాసిన అందశ్రీకి కూడా ఈ గడిచిన ఏడాది నుంచి గౌరవము అలాగే రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఎట్లా చూస్తారు సాటి కవిగా కవులకు కళాకారులకి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలుగుతుందంటే? అందశ్రీకి వచ్చింది అంటే మా అందరికీ వచ్చినట్టే. అందశ్రీకి గౌరవం ఎందుకు ఇచ్చినారు? అందులో తెలంగాణ భాష ఉంది, తెలంగాణ యాస ఉంది, తెలంగాణ ఘోష ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అందశ్రీకి ఒక పేరు మాత్రం అందశ్రీది. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి కవికి ఆనందించేటువంటి సంఘటనగా అందశ్రీకి వస్తే మా అందరికీ వచ్చినట్టుగానే భావిస్తాను. అందశ్రీ రాసిన పాటని లిరిక్స్ అందించినటువంటి సందర్భంగా ఒక చర్చ జరిగింది. ఉద్యమములో జరిగిన ఉద్యమంలో ఆ చర్చకు నేను ఇప్పుడు పోదలుచుకోలేదు. ఆ చర్చకు నేను చెప్పదలుచుకున్న అంశం వేరే ఉంది. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చనిపోయిన మా నాన్నతో పనిచేసిన బండియాగిరి వచ్చి, అయ్యా మా కుటుంబానికి మీరేమన్నా చేయండి, సత్కరించండి అని అడగలేదు. చనిపోయిన గూడంజన్న అడగలేదు, ఆయన చనిపోయారు కాబట్టి. అట్లాగే 1969 తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎక్క యాదగిరిరావు గారు కూడా మన ప్రభుత్వాన్ని అడగలేదు. అడక్కముందు ఇచ్చినటువంటి రేవంత్ని భగవంతుని యొక్క ప్రతిరూపంలాగా భావిస్తున్నాను నేను ప్రత్యేకంగా. ఎందుకంటే అడగకుండానే ఇచ్చినాడు. పడిగాపులు లేవు, పాదాభివందనాలు లేవు, పైరవీలు లేవు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి నా పుస్తకాలు ఇచ్చాను తప్ప. సరే, మీరు రేవంత్ రెడ్డిని బాగా ఎక్కువ పొగుడుతున్నట్టు అనిపించట్లే దేవుడితో పోల్చి? ఇప్పుడు కరెక్ట్గా అన్నం పెట్టిన వాడిని దేవుడిగా భావించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము పెట్టినవాడు ఇంకా పరబ్రహ్మ అవుతాడు. అంతే. కవిగా నాకు భావోద్రేకం ఉంటుంది. దేవుడు అంటాను, స్నేహితుడు అంటాను, ఇంకేమైనా అనొచ్చు. ఇందా నా హృదయంలో ఉన్న ఒక ముళ్ళును తొలగించినటువంటి ఒక పెద్ద ధన్వంతరి వైద్యుడు అంటాను. ఇవన్నీ కవిగా నా ఎక్స్ప్రెషన్స్. అవి వాటిని మీరు భగవంతుడా, భక్తుడా, ఈ రకమైనటువంటి ప్రశ్నలకు తావులేదు. ఎస్, అందశ్రీ రాసిన పాటకి ఇచ్చినటువంటి లిరిక్స్ సందర్భంగా ఉద్యమములో ఉద్వేగం కనిపించేది. దీంట్లో ఉన్న దాని పోలిక ఎట్లా చూస్తారు సార్? నేను ఆ పోలికని ఏమి చూడదలుచుకోలేదు. ఆయన రాసిన పాట రాష్ట్రగీతం అయిందా లేదా, దట్స్ ఇట్. అయింది. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సుద్దాల అశోక్ తేజ గారు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కవులకి కళాకారులకి ప్రభుత్వంలో అందిన గౌరవంగా చూస్తామంటున్నారు. మళ్ళీ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర కానీ ఎలాంటి వివక్షలు లేవనడానికి కారణం ఏంటంటే, గతంలో ఒకవేళ నాకు గత 10 సంవత్సరాల్లో కూడా నాకు ఎమ్మెల్సీనో ఎంపీనో వచ్చినా కూడా ఈసారి మళ్ళీ ఇస్తుండే. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా ఉన్న వెంకన్నకు కూడా ఇవాళ మళ్ళీ ప్రకటించినారంటే ఆయన లోపల ఏమన్నా భేదభావం ఉందా?
ఏమైనా వివక్షత ఉందా? ఇది ప్రతిపక్షము, ఇది స్వపక్షము, ఆయనకు మొన్ననే గౌరవం వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు నేను ఇవ్వద్దు కదా, ఇలాంటి ఆలోచన ఉందా? లేదు కదా. అలా లేకుండా ఇచ్చినందుకు ఇలా ఇస్తుండడం అనేది కేవలం ప్రజల్లో వచ్చినటువంటి గుర్తింపు కోసం, ప్రజలకు చేసిన సాహితీ సేవ కోసం ఇస్తున్నట్టుగా, ఎలాంటి పక్షపాతం లేకుండా, వివక్ష లేకుండా ఇచ్చినట్టుగా మనస్ఫూర్తిగా భావిస్తూ సంతోషం. సుద్దాల గారు, మీరు ఇప్పుడు ఒక ప్రస్తావన, మీ కవులంతా ఒకటే అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. గోరెటెంకనమైన ఈ కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఇచ్చారు అనేది. అంటే కవుల్లో ఇదివరకు ఆయనకు వచ్చిందని, ఆయన పార్టీ గురించి కాదు, ఎందుకంటే ఎక్కడున్నా గౌరవం దక్కింది అనేది. గౌరవ వెంకన్నకు పార్టీ నుంచి ఇవ్వాల, మన గవర్నర్ కోటాలో ఇచ్చినారు. గవర్నర్ కోటా అంటేనే కవుల్లో కళాకారుల కోటాలో ఇచ్చినారు. కాబట్టి నేను అట్లా అంటలా, ఆయన ఆ పార్టీ ఈ పార్టీ కాదు, గతంలోనే ఆయనకు ఒక వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయాల, విశాల హృదయంతో ఇచ్చినాడు. ఆ విశాల హృదయానికి జోహార్. అంటే కవుల్లో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్. మీరు చెప్పిన అభిప్రాయం మీ సొంత అభిప్రాయం కావచ్చు, కవుల్లో కూడా భిన్నాభిప్రాయం కనబడుతుంది. తెలంగాణ తల్లి ఇట్లా ఉండొద్దు అనేటువంటి వాదన ఉంది, చరిత్రని వక్రీకరిస్తున్నారు అనేటువంటి వాదన నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఎలా అన్నా వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అభిమతాలు వాళ్ళకు ఉంటాయి. ఇది నా పర్సనల్ అభిప్రాయం అని చెప్పాను, నా పర్సనల్ అభిమతం అని చెప్పాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ప్రజలు ఏకీభవిస్తారా ఏకీభవించారని తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సుద్దాల అశోక్ గారి చెప్తున్నటువంటి అభిప్రాయం. మొత్తానికి కవికి గుర్తింపుతో పాటు 10 ఏళ్లుగా నిరీక్షించినటువంటి తన కళ నెరవేరింది అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.